Hi, hello, welcome to our channel. Here is our review on the most anticipated movie గుంటూరు కారం. సో బాబు కొచ్చి మడతెట్టాడా లేదా అనే విషయాన్ని డీటెయిల్ రివ్యూలో తెలుసుకుందాం. సో దానికంటే ముందుగా బాబు డే 1 ఎంత సెట్ చేస్తాడని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి. సో లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ముందుగా కథ విషయానికొస్తే మన శివగామి జయరాముల కొడుకేనండి వీర వెంకట రమణ అలియాస్ మన రమణ గాడు. మన రమణ గాడి పేరినగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఏలా ఏయాలనిపించిందా? అయితే ఏసేయండి. ఎందుకంటే బాబుని మళ్ళీ మనం స్క్రీన్‌పై చూసేది నెక్స్ట్ ఎలక్షన్స్‌కే. పాపం చిన్నప్పుడే మన శివగామి, జయరాములు డైవర్స్ తీసుకోవడంతో మన రమణ గాడు గుంటూరులో అదేనండి మన బన్నీ బాబు చెప్తాడు కదా 'దేశముద్ర'లో యూ నో గుంటూర్ నేనిక్కడ కొడితే రీసౌండ్ ఉత్తరాత అంటాడు కదా! ఆ గుంటూరులో ఉండే తన మేనత్త మన సలార్ దేవ వాళ్ళ అమ్మ దగ్గర పెరుగుతాడు. అంటే ఇప్పుడు మన సలార్ దేవకి బాబు బావ అవుతాడంటావా? అంతేగా? అంతేగా? ఈ శివగామి ఉన్నది ఊరుకోకుండా మన రమణ గారిని వదిలేసి సెకండ్ మ్యారేజ్ చేసుకొని తెలంగాణ స్టేట్‌కే న్యాయశాఖ మంత్రి అవుతుందండి. ఇదెక్కడ న్యాయమో మరి. ఇక మన శివగామి తండ్రి ప్రకాష్ రాజ్ తాత వెనకుండి అన్నీ తానై రాజకీయ చక్రం తిప్పుతా ఉంటాడు. 'తండేలు' సినిమాలో నాగ చైతన్య బోటు చక్రం తిప్పినట్టు ఏదో ఎండిపోయిన తాటికే మొహం ఒకటేసుకొని. ఒకవైపు మన రావణగాడు వాళ్ళ అమ్మ శివగామి రాజకీయ జీవితానికి అడ్డం వస్తాడేమో అని చెప్పి అగ్రిమెంట్‌పై సంతకం పెట్టించుకోవడానికి ట్రై చేస్తూనే, మరోవైపు మన శివగామి రెండో కొడుకుని రాజకీయాల్లోకి తీసుకురావడానికి కూడా ట్రై చేస్తా ఉంటాడు మన ప్రకాష్ రాజ్ తాత. ముసలోడే గానీ మల్టీ టాస్కింగ్. సర్లే అసలు ఇంతకీ ఆ అగ్రిమెంట్‌లో ఏముంది? దానిలో సంతకం ఎందుకు పెట్టమంటున్నారు? అసలు మన శివగామి, జయరాములు ఎందుకు విడిపోయారు? అసలు మన రావణగాడు శివగామి దగ్గర కాకుండా, లేదా జయరాం దగ్గర కాకుండా ఎక్కడో మన బన్నీ బాబు చెప్పిన గుంటూరులో ఉండే మన సలార్ బావ వాళ్ళ అమ్మ దగ్గర ఎందుకు పెరుగుతున్నాడు? ఈ డౌట్స్ అన్నీ మీకు కూడా కొడుతున్నాయి కదా! అవునండి. ఏంటవునండి? అయన్నీ ఇక్కడ చెప్పరండి. అర్థమైంది. అన్నీ హాల్లోనే అంటారా? నువ్వు కంటిన్యూ చేయి మామ. ఆ రేటింగ్ ఏదో చూసేసి అటు నుంచి అటే థియేటర్‌కెళ్ళిపోతాను. సో, ఇక ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే, బాబు గుంటూరు నుంచి హైదరాబాద్‌కి, హైదరాబాద్ నుంచి గుంటూరుకి తెగ తిరిగేస్తా ఉంటాడండి. అంటే పాపం బిజినెస్ మ్యాన్ గదండీ! బోలెడు పనులుంటాయి ఆళ్ళకి. మధ్య మధ్యలో మన పల్లెటూర్లలో తిరణాలకి పాట కచేరీలు పెట్టి డాన్సులు చేస్తా ఉంటారు చూసావా? సేమ్ ఆ టెంప్లేట్‌లో మన 'లీలా పాప' అండ్ 'వెన్నెల కిషోర్‌తో' ఓ పాట కచేరీ పెట్టి డాన్సులేపిత్తారు. మన బాబు కూడా డాన్స్ చేస్తాడండి. మధ్యలో లుంగీ ఊడిపోవడం వల్ల ఆపేస్తాడు గానీ, లేదంటే మన 'లీలా పాప'కి యెస్ నువ్వనుకున్నదే. సో, ఇక సెకండ్ హాఫ్‌లో 'ప్రకాష్ రాజ్' తాత ఏం జేస్తాడో గూడా మనకర్థం అవ్వదండి. అసలు ఒక పాయింట్ అండి. ఇక్కడ కొడుకుతో అగ్రీమెంట్ పైన సైన్ చేయించుకున్నంత మాత్రాన తర్వాత ఆ కొడుకు నుండి ఏం ప్రాబ్లమ్స్ రావని గానీ, అతను ఇంకేం చేయడని గానీ ఎలా అనుకుంటారండి? హీరో తను ఏదైనా చేయాలనుకుంటే ఎంతసేపండి? అసలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారంటారు? ఇక క్లైమాక్స్ గూడా అంతేనండి. సోగా ఉంది. అండ్ అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ అయితే బావున్నాయి. సో, ఇక పాజిటివ్స్ విషయానికొస్తే బాబు క్యారెక్టరైజేషను అండ్ బాబు కామెడీ టైమింగు. ఆ తర్వాత సాంగ్స్ అండ్ మన 'లీలా పాప' డాన్సులు. సో, ఇక నెగెటివ్స్ విషయానికొస్తే ఈ సినిమా బిగ్గెస్ట్ నెగెటివ్ వచ్చేసి 'గురూజీ గురూజీ గురూజీ'. ఎక్కడ కూడా 'గురూజీ' స్టైల్ ఆఫ్ స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎమోషన్స్ కానీ అసలు 'గురూజీ' స్టైల్ ఆఫ్ రైటింగే ఉండదండి. ఆ రేటింగ్ పైలు కూడా ఓ లుక్కేసి, తర్వాత ఓ లైకేసి, గంట కొట్టి గుండెల మీద చేయేసుకొని ధైర్యంగా ఆ సినిమాకి ఎళ్ళాలా? వద్దా? అని డిసైడ్ చేసుకో. నెక్స్ట్ టైమ్ ఏ వీడియో పెట్టినా నేనే పర్సనల్‌గా వచ్చి నిన్ను ఇన్వైట్ చేస్తానురా నోటిఫికేషన్ రూపంలో. సో, అప్పటిదాకా బై బై. సీ యూ.